Hello friends, welcome to GKZ. So today we are going to cover national current affairs of 27th October 2025. ఈరోజు మనం జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విషయానికి వస్తే. సో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఆసియాన్ లీడర్స్ రివ్యూడ్ ప్రోగ్రెస్ ఇన్ ఇండియా ఆసియన్ రిలేషన్స్ అండ్ డిస్కస్డ్ ఎక్స్పాండింగ్ ది కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎస్పెషల్లీ ఫర్ ఇండో పసిఫిక్ అండ్ cooperation, trade, and security. So here Modi stressed unity in tackling terrorism and emphasized plans for maritime defense exercise and renewable energy training. సో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు ఆసియన్ నేతలు ఇండియా ఆసియాన్ సంబంధాలను సమీక్షించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అంటే ఇండో పసిఫిక్ సహాయాలు, వాణిజ్యం, భద్రత మరింత బలోపేతం చేయడానికి చర్చించారు. ఉగ్రవాదిని ఎదుర్కొనేందుకు ఐక్యత ప్రాముఖ్యతను, సముద్ర రక్షణ, కొత్త శక్తి శిక్షణ చేపట్టే ప్రణాళికలను చేపట్టారు. మనకు తెలిసిందే మనకు ఈ ఆసియాన్ సమ్మిట్ అనేది మనకు నిన్న ప్రారంభమైంది. దీనికి నరేంద్ర మోదీ గారు మనకు ఆన్లైన్ ద్వారా అటెండ్ అయ్యారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, ఇండియా ఆసియాన్ టైస్, వాట్ ఈజ్ ఆసియాన్ అండ్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, కమింగ్ టు ది కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ టు అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మనకు ఈ టాపిక్స్లో మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఆసియాన్ అంటే ఏంటి, ఇండియో పసిఫిక్ స్ట్రాటజీ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ విషయంలో మనకు ఈ టాపిక్స్ అడగచ్చు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కమింగ్ టు ది సెకండ్ టాపిక్ దట్ ఈస్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా inaugurated India Maritime Week 2025 in Mumbai, focusing on sustainable maritime growth, blue economy, shipping innovation, and strengthening India's position as a global maritime hub. ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ముంబైలో ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025ని ప్రారంభించారు. ఇక్కడ బ్లూ ఎకానమీ, షిప్పింగ్, లాజిస్టిక్స్, సుస్థిర అభివృద్ధిలో భారత్ స్థానం, బలం మరియు ప్రపంచ వాణిజ్యాన్ని పెంపొందించడంలో ఇది కీలకమైన కార్యక్రమం. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, లాజిస్టిక్స్, మ్యారిటైమ్ పాలసీ, ఇన్నోవేషన్ comes under general studies paper 3 and economy. So coming to the third topic that is the 8th International Solar Alliance Assembly began in Delhi with 124 countries focusing on making solar energy affordable and positioning India as the world's third largest solar power producer. సో ఇక్కడ చూస్తే ఢిల్లీలో 8వ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ సమావేశం ప్రారంభమైంది. 124 దేశాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అత్యంత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న సోలార్ ఎనర్జీపై భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారుగా ఉన్నదని ప్రధాన అంశాలు చర్చించారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, వాట్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ కోఆపరేషన్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2, 3, ఎన్వైరన్మెంట్. Coming to the fourth topic that is Cyclone Montha is predicted to make landfall near Kakinada, Andhra Pradesh and impact Odisha and Yanam. Evacuations, school closures and disaster precautions have been implemented. మనకు తెలిసిన బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మోంతా తుఫాను అనేది రేపు రాత్రికి కాకినాడ తీర ప్రాంతంలో మనకు తీరం తాకనుంది. దీని ప్రభావం మనకు కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో నుంచి ఓ మోస్తరు వర్షాలు మరియు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేయడమైనది మనకు వాతావరణ శాఖ. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, geography and preparedness in general studies paper 1 and 3. Coming to the fifth topic that is the Indian Army celebrated 79th Infantry Day, marking its first successful defense of Kashmir Valley in 1947 after Indian independence. భారత సైన్యం 79వ ఇన్ఫాంట్రీ డేను జరుపుకుంది. 1947 స్వాతంత్రం తర్వాత జమ్మూ కాశ్మీర్లో విదేశీ దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న ఘటనని గుర్తు చేసుకుంటూ ఈ వేడుకను జరుపుకుంటున్నారు, ఈ డేని. Coming to the exam relevance, defense, history, security, integrity comes under general studies paper 3 and polity. Coming to the sixth topic that is Vice President Radhakrishnan attended the President's swearing in ceremony in Seychelles, strengthening India's vision Mahasagar. మనం ఆల్రెడీ ఈ మహాసాగర్ని తెలుసుకున్నాం అండ్ ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్స్. సో మీకు తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు సీషెల్స్ కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుమూలన విజన్ మహాసాగర్, ఇండో పసిఫిక్ దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నిదర్శనం. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, నైబర్హుడ్ డిప్లొమసీ, మ్యారిటైమ్ రిలేషన్స్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 and 2. Coming to the seventh topic that is Commerce Minister Piyush Goyal visited Belgium for high-level talks to finalize the India-European
free trade agreement aiming the balanced, mutually beneficial trade and regulatory alignment. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు బెల్జియంలో ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి సంబంధించిన చర్చలు నిర్వర్తించారు. సమతుల్య పరస్పర ప్రయోజనాలకు తగిన విధాన సమన్వయం కోసం ప్రయత్నించారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎకనామిక్ పాలసీ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 3. Coming to the eighth topic, President Murmu and Home Minister Shah extended wishes for Chhath Puja and emphasizing family unity, environmental conservation and gratitude to nature. మనకు ఈ ఛత్ పూజ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము గారు మరియు హోంమంత్రి అమిత్ షా గారు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ ఐక్యత, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతికి కృతజ్ఞతను ప్రాముఖ్యంగా ప్రస్తావించారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, కల్చరల్ ఫెస్టివల్స్, సోషల్ హార్మనీ, ఎథిక్స్, జనరల్ స్టడీస్ పేపర్ 1. Coming to the ninth topic, that is Vigilance Awareness Week was observed nationwide, promoting transparency and ethics in public service. దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ప్రారంభమైంది. పబ్లిక్ సర్వీసెస్లో పారదర్శకం, నైతికత ప్రమోట్ చేయడమే దీని లక్ష్యం అన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఎథిక్స్, గవర్నెన్స్, యాంటీ కరప్షన్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 and 3. Coming to the 10th topic, that is the final league ICC Women's World Cup cricket match between India and Bangladesh was cancelled due to rain. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ లీగ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్లో వర్షం కారణంగా మనకు ఈ మ్యాచ్ రద్దయింది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, స్పోర్ట్స్, జీకే, నేషనల్ ప్రైడ్ కమ్స్ అండర్ కరెంట్ అఫైర్స్. సో మనకు ఇంకొక ఛానల్ ఈ రాయలసీమ అనే వెదర్ మ్యాన్ ఈ రాయలసీమ వెదర్ మ్యాన్ అనే యూట్యూబ్ ఛానల్లో మనము ఈ యొక్క సైక్లోన్ మోంతా మరియు వర్షం యొక్క వాతావరణ యొక్క పరిస్థితులను మనకు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. సో మీకు ఎటువంటి సందేహం కూడా, అంటే సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది, సైక్లోన్కి ఎక్కడెక్కడ పడుతుంది, దాని యొక్క వర్ష ప్రభావం అనేది తెలుసుకోవాలి అంటే మనకు ఈ రాయలసీమ వెదర్ మ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో కమింగ్ టు ది ఫైనల్, వి కవర్డ్ 10 టాపిక్స్. సో హియర్ ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హోప్ యూ అండర్స్టాండ్. మీకు మీ ఫ్రెండ్స్కి, ఇతరులకి షేర్ చేయండి, యాస్పిరెంట్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.